హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఒక వాట్సాప్ యూజర్ అయితే కంపల్సరీగా ఈ సెట్టింగ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ వాట్సాప్ కాల్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మీ లొకేషన్, మీ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని రివీల్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్గా మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో మీ ఐపీ అడ్రస్ అది వచ్చేసి ప్రొటెక్టెడ్గానైతే ఉంస్తుంది అనమాట. కంపల్సరీగా మీ మొబైల్లో కూడా ఇది చేసుకున్నారా లేదా అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్తాను, చెక్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో మీకు 3 డాట్స్ లైన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఇక్కడ లాస్ట్ లో చూస్తారు కదా మీరు, ఆ సెట్టింగ్స్ ఐకాన్ అయితే ఇప్పుడు మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి సెకండ్ ఆప్షన్ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ అయితే చేసిన తర్వాత మీకు అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి చాలా మందికి ఈ అప్డేట్లో అయితే రావడం జరిగింది. మీకు కూడా వచ్చిందా రాలేదా అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మిడిల్లో మనకు ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైతే వాట్సాప్ కాల్ చేస్తూ ఉంటారో వాటికి సంబంధించిన ప్రొటెక్షన్ అయితే ఉండదన్నమాట. మన లొకేషన్ అనేది వేరే వాళ్ళు యాక్సెస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. కాల్స్ మాట్లాడినప్పుడు, ఏవైనా స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు మీకు వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్ గా, అవి వచ్చినప్పుడు అన్ఫార్చునేట్ గా మీరు లావట్టిరు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్ అనేది ఆన్ లేకపోయింది అనుకోండి, మీ లొకేషన్ అనేది రివీల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మీరు అనేది ప్రొటెక్టివ్గా అయితే ఉండలేకపోతారన్నమాట. సో ఈ ఆప్షన్ అనేది ఆఫ్ ఉండడం వల్ల సో వెంటనే మీరు ఏం చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ అయితే చేసుకొని నెక్స్ట్ వచ్చే వాట్సాప్ కాల్ని అటెంప్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇది చాలా మందికి తెలియదు కాబట్టి మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పనీకి అయితే ట్రై చేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేసి. అంతేకాకుండా ఇక్కడ మీ పైన ఆప్షన్ చూసినట్టయితే బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అని చెప్పేసి ఉన్నాయి కదా, దాన్ని కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. చిన్నగా ప్రెస్ చేస్తే అది ఎనేబుల్ అయితే కావడం జరుగుతుంది అనమాట. అది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఏవైతే అన్నోన్ నంబర్స్ నుంచి మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ బ్లాక్ చేసేస్తాయి అనమాట. స్పామ్ కాల్స్ ని ముందే డిటెక్ట్ చేసి దానంతలో అదే అది బ్లాక్ చేసేస్తుంది. మనకి ఎటువంటి హానికరమైన మెసేజ్లు అయితే చూపెట్టదు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ వాట్సాప్ కాల్ చేసే ముందు ఈ ప్రొటెక్టివ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకొని మీరు ఈజీగా అయితే వాట్సాప్ కాల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు చెక్అవుట్ అయితే చేయండి.